మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. విధిరాతను ఎవరు తప్పించలేం. దురదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వెంటాడుతుందో కూడా ఊహించలేం. ఆ క్షణం వరకు కళ్ళ ముందు కనిపించిన వ్యక్తులు అంతలోనే కనుమరుగైపోతున్నారు. ఈ ఘటనలు ఎంత బాధాకరమైన విషయం. విశాఖలో ఇలాంటి విషాదకర ఘటనే చోటు చేసుకుంది. సీతమ్మదారిలో ఉన్న ఈ ప్రాంతంలో ఉదయం ఒక చెట్టు కొమ్మ కోలటంతో అటుగా వెళ్తున్నటువంటి ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందినటువంటి దురదృష్టకర ఘటన ప్రతి ఒక్కరిని ఉలికిపాటుకు గురి చేస్తుందని చెప్పొచ్చు. ఇంతలోనే అంత జరిగిందా అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆమె ఒక్క 2 నిమిషాల్లో తన ఇంటికి చేరుకోబోతోంది. ఇంతలోనే ఈ దురదృష్టకర ఘటన విధి ఆమెను ఇలా చేసింది అనుకోవాలా, మృత్యువు ఇంతలా వెంటాడింది అనుకోవాలా తెలియదు. కానీ ఇప్పుడు ఈ మహిళ మృతి సంఘటనలో అందరూ మాట్లాడుకుంటుంది అది క్షణాల్లో ఆమె కనుమరుగైపోయారు, క్షణాల్లో ఆమె ప్రాణాలు పోయాయి అని చెప్పి. సో ఈ స్పాట్లో మనం ఉన్నాం. ఇదే చెట్టు, ఆ చెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగిపడడం వల్ల ఇటుగా వెళ్తున్నటువంటి ఒక ట్రాక్టర్ పైన, కార్ పైన, అలాగే 2 వీలర్ పై వెళ్తున్న ఆ మహిళ పైన ఆ భారీ కొమ్మ పడింది. అంతలోనే ఆమె అక్కడికక్కడే స్పాట్లో ప్రాణాలు విడిచారు. ఈ ఘటన చాలా బాధాకరం అని చెప్పాలి. వాళ్ళ హస్బెండ్ తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంకు మేనేజర్గా పనిచేస్తారు. ఉదయం ఆయన్ని డ్రాప్ చేశారు ఆమె రైల్వే స్టేషన్ వరకు. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. మళ్ళీ ఆమె ఇంటి సరుకుల కోసం బయటకు వెళ్ళటంతో ఆమె పేరు పూర్ణిమ. ఇంటి సరుకులు తీసుకొని వచ్చి ఇంకా క్షణాల్లో, అంటే అక్కడ ఈ చెట్టు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఇక్కడి నుంచి ఒక 2-3 నిమిషాల్లో ఆమె సేఫ్గా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇంతలోనే ఇక్కడ మృత్యువు చెట్టు రూపంలో విరుచుకుపడి ఆమె ప్రాణాలు తీసేసిందని చెప్పొచ్చు. ఎంత బాధాకరమైన ఘటన. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ ట్రాక్టర్ డ్రైవర్ కావచ్చు, కార్కి సంబంధించి కూడా వాళ్ళిద్దరూ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కానీ ఆమె మాత్రం ఆ మృత్యువు నుంచి బయటకు రాలేకపోయినటువంటి సిచ్యువేషన్. మృత్యువు కోరలు చాచి ఆమెను మింగేయాలి అన్నట్టుగా ఈ ప్రమాదం జరిగిన తీరు చూస్తే అందరూ చాలా బాధాకరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే క్షణాల్లో ఆమెను చూసాము, చక్కగా సరుకులు అవి తీసుకొని వెళ్తున్నారు, అలాగే కొద్ది నిమిషాల్లోనే ఆమె ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఈ మధ్య గ్యాప్లోనే ఆమె ప్రాణాలు పోయాయంటే ఎంత దురదృష్టకరమైన ఘటన. 2 పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ఘటన ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఈవెన్ 100 ఏళ్ళు పైబడిన చెట్లు కూడా మనకి నీడనిచ్చి ఆహ్లాదంతో పాటు ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. కానీ ఎవరు ఊహించలేం. అయితే రోజు ఆమె ఈ రోడ్డు పైన ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఆ చెట్టు నీడను కానీ, ఆ గాలిని, ఆ గ్రీనరీని ఎంతో ఎంజాయ్ చేసే ఆమె ఇదే తన పాలిట మృత్యువుగా మారుతుందని పాపం ఎప్పుడు ఊహించి ఉండదు. ఎందుకంటే చెట్లు అనేటప్పటికీ మనకి ఎప్పుడు అవి మంచి చేసేవే కాబట్టి. కానీ ఈరోజు అదే చెట్టు కొమ్మ విరిగిపడి ఆమె ప్రాణాలు బలి తీసుకున్నటువంటి ఘటన అందరినీ షాక్కి గురి చేసిందని చెప్పొచ్చు. చాలా బాధాకరం. హుటాహుటిన కుటుంబ సభ్యులంతా కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. అలాగే ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని రెస్క్యూ చేసి ఏదైతే ట్రాక్టర్ పైన, ఈ కార్ పైన పడినటువంటి భారీ కొమ్మని తొలగించి ఆ తర్వాత కిందన చూస్తే ఆమె స్కూటీపై రక్తపు మడుగులో ఉన్నటువంటి పరిస్థితి చాలా కన్నీళ్లు పెట్టేస్తోంది ఘటన అని చెప్పొచ్చు. మనం చూస్తూ ఉంటాం కొన్ని దుర్ఘటనలు వింటే అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. ఇంతలోనే అంత ఘోరం జరిగిపోయిందని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలాంటి అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కేవలం మృత్యువుడికి మనం చిక్కుకోవడానికే ఈ క్షణంలో మనం బయటకు వెళ్ళామా అన్నంతగా ఈ ప్రమాదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మనం నిర్లక్ష్యం ఉన్నప్పుడు అది వేరే విషయం. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి అందులో అది ప్రమాదం అని తెలిసిన కొంతమంది థ్రిల్ కోసం చాలా స్పీడ్గా డ్రైవ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం. కానీ ఇక్కడ ఇంటి నుంచి ఆమె జస్ట్ స్టార్ట్ అయిందంటే అసలు స్పీడ్ కూడా ఉండదు. కానీ ఎగ్జాక్ట్గా ఆ చెట్టు కింద నుంచి కరెక్ట్గా వెళ్తున్నప్పటికీ ఆ కొమ్మ విరిగిపడి ఆమె అక్కడికక్కడే బలమైన గాయం అవటం వల్ల ఆమె స్పాట్లోనే చనిపోయినటువంటి బాధాకరమైన ఘటన. 2 పిల్లలు కూడా తల్లడిల్లిపోతున్నారు తల్లి కోసం.
ఇంకోవైపు ఉదయమే ఆయన విశాఖ నుంచి ఈస్ట్ గోదావరికి వెళ్ళాలి, ఆమె డ్రాప్ చేశారు కూడా మార్నింగ్. ఇంతలోనే ఆయన ఇంకా బ్యాంకుకు వెళ్ళారో లేదో కూడా తెలియదు, అంతలోనే విషాదకర ఘటన ఆయన కూడా వినాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆయన తిరుగుముఖం పట్టి మళ్ళీ కేజీహెచ్ మార్చురీకి చేరుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నారు పూర్ణిమ గారు, 40 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆమె ఇంటి సరుకుల కోసం బయటకు వెళ్ళి ఇంతలోనే ఆమె మృత్యు ఒడిలోనికి చేరుకోవటం మాత్రం చాలా బాధాకరం. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బట్ వీటిని, ఈ ప్రమాదాలు ఎవరు ఊహించలేము కాబట్టి మనం ఎవరైనా తప్పించలేము. కాకపోతే ఇదైనా ఒక అలర్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనిషి ప్రాణం పోయింది, కొన్ని చోట్ల రోడ్డుకి ఆనుకొని రోడ్డు పైన పూర్తిగా కవర్ చేస్తూ పెద్ద పెద్ద కొమ్మలు కూడా ఉంటున్నాయి, అవి కనిపించట్లేదు. మీరు ఇక్కడ ఈ చెట్టు కూడా చూస్తే కనుక లోపల ఉన్నటువంటి ఏదైతే ఆ తొర్ర ఉందో అది పూర్తిగా ఎండిపోయింది, డ్రై అయిపోయింది. కాబట్టి ఈజీగా అవి ఈదురుగాలులకు కూడా విరిగిపోవడానికి అవకాశం ఉంది. ఒక 2 రోజుల నుంచి కూడా మనం వాతావరణం కూడా చూస్తున్నాం, వాతావరణం చల్లబడటం, గాలులు కూడా కొద్దిగా బలంగా ఉండటం వల్ల కూడా ఇలాంటి కొమ్మలు విరుచుకు పడుతూ ఉంటాయి. సో ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకొనైనా పెద్ద పెద్ద చెట్ల కింద నుంచి మనం ట్రావెల్ అవ్వడం కానీ, ఆ చెట్ల కింద నీడ కోసం మనం అక్కడ ఆగి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రమాదం అనేటప్పటికీ మనం దాన్ని తప్పించలేం, కానీ కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుంది అనేటటువంటి ఘటనలు, ఇలాంటి దురదృష్టకరమైన ఘటనల నుంచి మనం కొంత మెసేజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా పాపం ఉదయానికే ఆమె ఆ చెట్టు కొమ్మకి బలైపోయి తన ప్రాణాలు విడిచారు పూర్ణిమ గారు. చాలా బాధాకరమైన విషయం. ప్రస్తుతం అయితే బాడీని మార్చురీకి తరలించడం జరిగింది. కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం మాత్రం, ఆ పిల్లలిద్దరిని ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. చాలా దురదృష్టకరమైన ఘటన. ఒక్కసారిగా విశాఖలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు